మనకు దేవుని సందేశాన్ని అందిస్తారు. శుభనిష్మాము వచ్చిన మీకు వందలు సమర్పిస్తున్నా. దేవుని ఎరగకపోవటం నేరమనే సమాచారం మనం గ్రంథం ఆలోచన చేశాం. దేవుణ్ణి ఎరగకపోవటము నరక పాత్రమైన పాపం. 2వ దశలోనికి 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్టు 2వ దశలోనిక 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండం చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో పాటు విశ్రాంతి గురించి దేవునికి న్యాయమే అని గ్రంథం రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఎరుగని వారికి ప్రతిదండం జరుగుతుంది అనే సమాచారం గ్రంథం చేస్తుంది. దేవుని ఎరుగుట ఒక అవసరమైన సమాచారం. దేవుని ఎరగటంలో దేవుని స్వరూపాన్ని మనుషులు ఎరగాల్సిన అవసరం పడుతుంది. దేవుని స్వరూపాన్ని బట్టి దేవుడు అదృశ్యుడు. కొలొస్సీయులకు 1వ అధ్యాయం క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు 15వ వచనం రాబడి ఉంది. కొలొస్సీ 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన దేవుడు క్రీస్తు, ఆయన అంటే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి, కాబట్టి దేవుని స్వరూపము అదృశ్యమైనది అనే సమాచారం తెలియజేసిన గ్రంథం. దేవుని స్వరూపం అదృశ్యమైంది. దేవుడు అదృశ్యుడు, కంటికి అగోచరుడు, అందరి వాడు. అందువల్ల వాస్తవానికి సమాచారం గ్రంథంలో మహనీయుడు ఉన్నాడు. ఆయన మోషే. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు నడిపించి దేవునితో తన పరిచయం 40 సంవత్సరాలు పెంచుకొని మొత్తం 105 సంవత్సరాలుగా దేవునితో సంబంధ బాంధవ్యం కలిగిన మోషే ఒక చిన్న కోరికోరాడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఆ కోరికకు దేవుడు ఎలా తెలిసి 20వ వచనంలో రాబడి ఉంది. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నలుగురు చూసి బతుకుడు. మోషే నన్ను చూడటం ఎందుకు, నువ్వు సావటం ఎందుకు అనేసి దేవుడు అని సమాచారం. చూడటం ఎలా, సావనేలా. కాబట్టి దేవుడు వాస్తవానికి అదృశ్యమైన వాడు. అదృశ్యమైన వాడిని చూడడానికి ప్రయత్నం చేస్తే ఎదురుగుది చావు వస్తుంది. కాబట్టి దేవుడు అదృశ్యమైన వాడు. అదృశ్య దేవుని స్వరూపం క్రీస్తుని గురించి, ఆయన స్వరూపాన్ని గురించి మాట్లాడడం దేవుడు అదృశ్య స్వరూపం కలిగిన వాడు. దేవుడు తన అదృశ్య స్వరూపాన్ని బయలుపరుచుకుంటాడు. తిమోతి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం రాబడి ఉంది. తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని గురించి గ్రంథం చెప్పవలసిన బోధ తెలియజేసే విశేషమైన సమాచారం. సకల యుగములో రాజయ్యుండి అక్షయుడు, క్షయము కానివాడు, అదృశ్యుడు, కంటికి అగోచరుడు, అద్వితీయుడు, తనకి తానే స్వంతమైన వాడు. అందువల్ల దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు 3 ప్రత్యేకమైన సంగతులు చెప్పాడు. మొదటిది అక్షయుడు, 2 ఆయన అదృశ్యుడు, కంటికి కనపడేవాడు, 3వది తనకు తానే సాటైన వాడు అన్నాను తెలియజేసి కష్టపడింది. మొదటి 6వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. 6వ అధ్యాయం 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయులను సర్వాధిపతి యుక్తకాలమంది తన ప్రత్యక్షను కనపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయినాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వర్షించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడో ఆయన చూడలేదు, చూడలేరడు అని చెప్పేసి ప్రత్యేకించి. అందువల్ల దేవుడు అదృశ్యమైన వాడు అనేది వాస్తవమైన సమాచారం. అదృశ్యమైన దేవుడు కనపడలేదు కాబట్టి లేడు అంటము అర్ధవంతమైన సమాచారం.
కనపడినంత మాత్రం లేడు అనేది అలా బుద్ధిహీనమైన సమాచారం. అదృశ్యమైన అనేక వాస్తవాలు ఉన్నాయి. అనేక వాస్తవాలకు నేను వెళ్ళిపోవట్లేదు. ఒక వాస్తవం గురించి మీతో మాట్లాడదలుచుకున్నా. ఒక వాస్తవం, అదృశ్య వాస్తవం ఎలక్ట్రిసిటీ. అదృశ్యమైన వాస్తవం, అదృశ్యమైన వాస్తవాన్ని ఎలక్ట్రిసిటీని మనం తెలుసుకోవడానికి దాని ఎఫెక్ట్స్ మనం తెలుసుకుంటాం. లైట్లు వెలుగుతున్నాయి కానీ ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ లైట్ కాదు, ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ కాదు. ఫ్యాన్ తిరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఉంది కానీ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ కాదు. కానీ ఎలక్ట్రిసిటీ అనేది అదృశ్య వాస్తవం, తన ఎఫెక్ట్స్ వల్ల తెలియబడుతుంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీలో లైట్లో చదువుతూ ఫ్యాన్ గాలి అనుభవిస్తూ ఎలక్ట్రిసిటీ లేదనేవాడు ఎలాంటి వాడో, దేవుని వెలుగులో గ్రంథం చదువుతూ ఆయన గాలిని అనుభవించుతూ దేవుడు లేడు అనేవాడు అలాంటి వాడు. కాబట్టి పరమదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అదృశ్య లక్షణములు రోమీయులకు 1వ అధ్యాయంలో రాబడింది. రోమీయులకు 1వ అధ్యాయం 20వ వచనంలో గ్రంథం చెప్పే సమాచారం ఇది. పరిశుద్ధాత్మ అంటున్నాడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచించడం వల్ల తేటపడుతున్నది కనుక వారు నివృత్తులైనారు. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచన చేస్తే ఏం బయటపడుతుందంట? దేవత్వం బయటపడుతుంది అని సమాచారం. కాబట్టి దేవుని యొక్క దేవత్వం తెలుసుకోవాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచించాలి. ఎలక్ట్రిసిటీని కనుక్కోవాలంటే దాని ఎఫెక్ట్స్ లైట్ జరుగుతుంది, ఫ్యాన్ జరుగుతుంది, మోటార్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచించటం వలన అదృశ్యమైన దేవుని లక్షణాలు తేటపడుతుంటాయి. దేవుడు తనకు సాక్ష్యం లేకుండా వదిలిపెట్టలేదు. మొదటి సాక్ష్యం కీర్తనలు 19వ అధ్యాయంలో, కీర్తనలు 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో రాబడింది. మొదటి వచనం ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది అని చెప్పేశాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆకాశం చూస్తే దేవుని అదృశ్య లక్షణములు తెలియబడుతుంటాయి. 8వ అధ్యాయంలో, కీర్తన 8వ అధ్యాయంలో మొదటి వచనంలో రాబడింది, యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఏందంటే నీ నామం ఎంత ప్రభావం కలది. శత్రువు పగతి మనతో ఇద్దరు నీ విరోధాన్ని బట్టి బాగురేటు చెందివేలు శత్రువు మనం దుర్గం స్థాపించి ఉన్నాం. 3వ వచనం ప్రత్యేకించి నీ చేతిపై నీ ఆకాశమును నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం చూడగా నేను చెప్పాడు, నీ చేతిపైనే నీ ఆకాశం, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రం. కాబట్టి జగదుత్పత్తి మీద సృజింపబడిన వస్తువును ఆలోచన చేస్తే ఆయన చేతిపై నేను ఆకాశమును, ఆయన కలుగు చేసిన చంద్ర నక్షత్రము, జగదుత్పత్తి మీద సృజింపబడిన వస్తువులు అవి. వాటిని ఆలోచన చేస్తుంటే దేవుని యొక్క నిత్యశక్తి దేవత్వం బయలుపరచబడుతుంటుంది. దేవుడు లేడు అనుకునే వాడికి అర్థం లేదు అర్థం. కాబట్టి కీర్తన బట్టి 14వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో గ్రంథం ఏమంటుందంటే వివేకం కలిగి ఆత్మను చూసిన అన్నారు. మొదటి వచ్చిన అది సంగతి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటుంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటుంటారు. దేవుడు చూపించే సాక్ష్యాన్ని ఆలోచించే, దేవుడు లేడని ఆలోచించేసేవాడు బుద్ధిహీనుడు అన్నాడు.
ఎలక్ట్రిసిటీ ఉంది లేదు అనుకున్న ఆలోచన, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు అనుకునే వాళ్ళు ఎవరు అనుకుంటే అలాంటి వాళ్ళు బుద్ధిహీనులు అయి ఉంటారు. ఎందుకంటే లైట్ అనేది వెలుగుతుంది, ఫ్యాన్ వేస్తే తిరుగుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది లేదనుకుంటే ఎలాగుంటుంది? ఎఫెక్ట్స్ దేవుడు జగదుత్పత్తి మార్గం సృష్టించబడిన వస్తువులు ఆలోచన చేయటం వల్ల దేవుడు నిత్యశక్తులు దేవత్వం బయలుపరచబడతాం ప్రత్యేకించాలి. దేవుడు సాక్ష్యం లేకుండా వదిలిపెట్టాలి. పైకి ఆకాశం కన్నెత్తితే జగదుత్పత్తి మార్గం సృష్టించబడిన వస్తువుల్లో ఆయన చేతిపోయిన ఆకాశం అది ప్రొడ్యూస్ చేసి చంద్ర నక్షత్రాలు దేవుడు ఉన్నాడు అంటున్నాయి. యోగ గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనం రాబడి ఉంది. యోగ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుండి దోపిడి గాండ్ల కాబో దేవుడు కాపురములు వర్ధిల్లును. 6వ వచనంలో దోపిడి గాండ్ల కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా ఉందరు అని చెప్పాడు. బాహుబలమే సామర్థ్యం. బాహుబలం అంటే సామర్థ్యం. మా దేవుడు మాకు సామర్థ్యం. దేవుని గమనించలేని వాడు, ఎరుగుని వాడు. తన బాహుబలం సామర్థ్యమే దేవుడు అనుకుంటున్నావా? అయినను మృగములను విచారించుము. ఎవరి దగ్గర పో? దేవుని గురించిన జ్ఞానం కావాలన్నా మృగాల దగ్గరికి పో. వాస్తవానికి మృగాల చేత బోధింపబడేవాడు అండి ఎంత దగ్గర ఎంత వాడేడు? మృగాల చేత బోధింపబడేవాడు మృగం కంటే తక్కువడే కదా. మృగం కంటే తక్కువడే మృగాల దగ్గరికి వెళ్ళాలి. మృగం దగ్గరికి వెళ్ళు, మృగాలు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియజేయను. ఆగేసేద్దాం అక్కడ. ఆకాశ పక్షులను విచారిస్తే తెలియజేస్తుంటాయి. ఆకాశ పక్షులను విచారించు. యోగ గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనం ఆకాశ పక్షులకు విశేషమైన సమాచారం అవి వివరిస్తుంటాయి. గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం రాబడి ఉంది. ప్రత్యేకించి 3 పక్షుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులు విచారించి అవి తెలియజేస్తుంటాయి అన్నాడు. ఆకాశ పక్షులు తెలియజేసి ఆకాశములకు ఎగురు సంకుబడి పొందాను, తన కాలం ఎరుగును, నెలగోయు పిట్టయు ఓడి కొడుకు కొడుకును తాము ఎరుగును. సమాచారం పక్షుల గురించి మాట్లాడు. ఆకాశములకు ఎగురు సంకుబడిపోతాడు. దీన్ని పరిణామం వివరించలేదు. వాస్తవానికి పరిణామ శాస్త్రానికి అందుబాటు కాని విశేషమైన సమాచారం. సంగుబుడి కొంగ ఆకాశంలో ఎగురుతుంటుంది. ఈ ఆకాశంలో ఎగిరే సంగుబుడి కొంగ లేచింది అంటే కనీసం 12,000 మైళ్ళు ఆగకుండా. దాని క్యాంపస్ దానికి ఏమన్నా దిక్సూచి లేదు, ఏమీ లేదు. వాస్తవానికి ఎక్కడ లేచిందంటే సైబీరియాలో లేచిందంటే ఉత్తర ధ్రువానికి వెళ్ళిపోతుంది. 12,000 మైళ్ళు. ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? ఆకాశం అడుగుడు సమాచారం చెప్పుద్ది. నేను ఉన్నానని సమాచారం. ఆకాశం సంగుబుడు కొంగ నేను ఉన్నానని సంగతి చెప్తుంది కన్నాడు. బిడ్డలు పెట్టింది, బిడ్డలకి ఏమి నేర్పించలేదు, లేచిపోయింది. పిల్లలను పెట్టింది. ఈ పిల్లలు ఏమి తల్లిదండ్రులు నేర్పించబడిన వాళ్ళు కాదు. వయసు వచ్చిన బిడ్డ ఆకాశానికి ఎదుగుతాడు. తల్లిలాగా 12,000 మైళ్ళు ప్రయాణం చేసి, ఇవి మైగ్రేటింగ్ బర్డ్స్ అంటారు దీన్ని, వాటిని. కాబట్టి మైగ్రేషన్ బర్డ్స్ ఏం చేస్తుంటాయంటే మైగ్రేట్ ఒక స్థలం నుంచి ఒకదానికి మైగ్రేట్ అంటే వలసపోతుంటాయి. ఆకాశ పక్షులను అడుగు అవి తెలియజేస్తుంటాయి. సంగుబుడి కొంగ దేవునికి విశేషమైన ఉద్యోగం చేసేది. పరిణామ శాస్త్రవేత్తలు వివరించలేని శాస్త్ర సంగతి. సంగుబుడి కొంగ ఎలాగే కార్యక్రమం జరుగుతుంది. గుడ్లు పెట్టింది, బిడ్డలు పొదిగేసింది, లేచి వెళ్ళిపోయింది. ఈ బిడ్డలకి ఎవరు నేర్పించేవాళ్ళే. 12,000 మైళ్ళు ఎక్కడున్నారో, ఉత్తర ధ్రువంలో ఎప్పుడు ఉండాలో, సైబీరియాలో ఎప్పుడు ఉండాలో తెలిసి ఒక విశేషమైన కార్యక్రమం జరిగించింది.
ఆకాశ పక్షులు అడుగు నీ సమాచారం తెలుసు ఉన్నానని చెప్తాయి ఇవి అని చెప్పేసి ఆకాశ పక్షులు అడుగు తెలియజేస్తుంటాయి. దేవుడు ఉన్నాడు అని సమాచారం తెలియజేస్తుంటాయి. నీకు తెలియదు మృగాలుగా తెలియజేస్తుంటాయి. మృగాలుగానే ఆకాశ పక్షులు అడుగు కావాలంటే అది చదివేసాయి. యోబు గ్రంథం చదువుతున్న 12వ అధ్యాయంలో మన దేవుడు తనకు సాక్ష్యాలను పెట్టుకున్న విశేషమైన సంగతి దేవుడు ఎరగకపోవటం అనేది నేరమే ఉంటుంది. భూమిని గురించి ధ్యానించిన ఎడల ఆకాశ పక్షులను విచారించును అవి నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించిన ఎడల అవి నీకు బోధించు. సముద్రంలోని చేపలను వాటి వివరిస్తాయి. చేపలు కూడా చెప్తాయి దేవుడు ఉన్నాడని, సముద్రం చేపలు చెప్తాయి దేవుడు ఉన్నాడని సమాచారం. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడలా యెహోవా హస్తమిచ్చి కలుగు చేసిన సంగతి తెలుసుకోలేని వాడు ఎవడు తెలుసుకోలేని వాడు? వీటన్నిటిని బట్టి విచారించిన ఎడలా యెహోవా హస్తమిచ్చి కలుగు చేసిన తెలుసుకోలేని వాడు ఎవడు? దేవుడు ఉన్నాడంటానికి ప్రతి విధాన రూపంలో సాక్ష్యం పెట్టేశాడు స్వామి. తల పైకెత్తితే అంతరిక్షం, ఆకాశం, తిరిగితే మృగాల దగ్గరికి పొమ్మన్నాడు. నీకు అంత జ్ఞానం లేదా? మృగాల దగ్గరికి పో చెప్తాయి కావాలండి నేను ఉండాలని. ఆకాశ పక్షులు విచారించి నేను ఉన్నాను సంగతి చెప్తాయి. సముద్రం చేపల యొక్క వివరిస్తైన గురించి భూమిని ధ్యానించే తెలియజేస్తుంది. ఇర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం 23. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో పరమదేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ సమాచారం కొంచెం విశేషం తెలియజేస్తున్నాడు. నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు భయపడాలి అని చెప్పని సమాచారం వివరించే విశేషమైన సమాచారం. ఈ మాట తెలియజేయండి. యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండి చూడకయో ఏముండి కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు నన్ను వివేకము లేని మూడుగారా ఈ మాట వినుడి. ఏమనండి? సముద్రము దాటజాలకున్నట్లును దాని తరంగము ఎంత పొద్దులను అవి ప్రభగా చేయు ఎంత దాటినట్లు నిత్య నిర్ణయం చేత దానికి సరిహద్దుగా నియమించి భయపడతా. ఏం చేశాను? తీసుకొని సరిహద్దుగా సముద్రానికి వేశాను. కళ్ళు ఉన్నాయి చూడలేవు, చెవులు ఉన్నాయి వినలేవు. దాని శబ్దం విని కావాలంటే ఘోషించుకుంటాయి. తరంగాలంతా ఘోషించిన లేక ఎంత విసుగుపడ్డా దాటానికి వీలు లేకుండా ఇసుకొని సరిహద్దుగా వేసే ఇంతవరకు నీ పొంగు తరం ఆగిపోవడం చెప్పేశాను. యోగ గ్రంథంలో పరమదేవుడు పరమ సమాచారం తెలియజేశాడు 38వ అధ్యాయం. కాబట్టి ఏం చేసినా దేవుడు ఆయన జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచన చేస్తున్నావా? వస్తువులు ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడు అంటున్నాయి, అవే చెప్తున్నాయి. దేవుడు లేడని కొనుక్కోవడానికి అర్థం లేదు వాస్తవం సమాచారం. యోగ గ్రంథంలో 38వ అధ్యాయం 6వ వచనంలో రాబడింది, చదువుతాం. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. సముద్రము దాని గర్భం నికొల్లిలాగా కింద చదువు 6వ వచనం కింద చదివేసి సరిపోతుంది. సముద్రము దాని గర్భములో నుండి పొల్లిరాగా తలుపుల చేత దానిని మూసినాడు ఎవడు? నేను మేఘమును దానికి వస్త్రము గాను గాఢాంధకారమును దానికి పుట్టిగాను వేసినప్పుడు దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టినప్పుడు ఇంతవరకే గాని దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల అనకూడదనియు నేను చెప్పినప్పుడు వచ్చేవా అని చెప్పేసి జగదుత్పత్తి మొదలు సృజింపబడిన వస్తువుల్లో దేవుడు ఉన్నాడు అంటున్నాయి. సముద్రం దగ్గరికి వెళ్తే దేవుడు ఉన్నాడు అన్ని శబ్దం వింటున్నారు. అది వినిపించలేదు ఆ శబ్దం. సముద్రం దాటలేకున్నట్టు దానికి సరిహద్దు తీసుకొని సరిహద్దుగా వేస్తున్నట్టు భయపడతా. దేవుడు తను కూర్చిన సాక్ష్యం లేకుండా ఎక్కడ ఆగిపోయిపోలేదు. ప్రతి స్థలంలో
జగదుత్పత్తి మొదలు సృజింపబడిన వస్తువును ఆలోచించాలి, దేవుని గురించిన సమాచారం తెలుసుకోవాలి. దేవుడు అదృశ్యమైన మాట వాస్తవం. ఈ అదృశ్యమైన వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఆయన ఎఫెక్ట్స్ ఇవి, ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్స్ ఇవి ఎలాగో అలాగున్న దేవుడు చేసిన ఆయన చర్యత ఎఫెక్ట్స్ మనకి ఈ సృష్టిలో కనిపిస్తుంటాయి. జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచన చేస్తుంటే దేవుడు ఉన్నాడు అని సమాచారం తెలియజేసి సముద్రం దగ్గరికి వస్తే సముద్రం భయపడమంటరా అనేసి అని చెప్పాడంట. అడ్డగడ్డలు తలుపులు బిగించి నీ తరంగములు పొంగి ఇక్కడికి అనిగిపోవాలా, దగ్గరికి రాకూడదు అని చెప్పినప్పుడు సముద్రం వస్తూ ఎగిరిపడి వస్తూ అక్కడికి వచ్చిన జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఈ వెబ్బన్ టైడ్ ఎక్కడి నుంచి వచ్చినా ఈ దేవుని యొక్క మాటను బట్టి వెబ్బన్ టైడ్ వచ్చేవా. జగదుత్పత్తి మనసు సృజింపబడిన అవసరం ఆలోచన చేస్తున్నావా, దేవుడు ఉన్నాడని సమాచారం సముద్రం చెప్తాను. భయపడాలి, దేవుడు ఉన్నాడు, భయపడాలి. చాలా మంది దేవుడు రుజువులు లేకుండా ఎక్కడ అయిపోతాయి తర్వాత ఇలా అయిపోయినాయా చాలా. అపోస్తలుల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో రాబడి ఉంది. అపోస్తలుల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం రాబడి ఉంది. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేడు చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు. సాక్ష్యాలు పెట్టుకుంటే ఎక్కడ పెడితే అక్కడ సాక్ష్యం పెట్టేశాడు. నేను ఉన్నాను అంటానికి దేవుడు ప్రతిష్టంలో సాక్ష్యం పెట్టేశాడు. ఏది వచ్చినా దేవుడు ఉన్నాడు అని సమాచారం మోగుతూనే ఉంటుంది. అంటే ఆహారం దగ్గర కూర్చున్నావు, వినటానికి చెవులు ఉంటే కదా, నీకు కన్నులు లేవు, చెవులు లేవు. దేవుడు సంగతి వినడానికి చెవులు కన్నులు లేని మనుషులు ఏం చేస్తుంటారు అని అడిగాడు. మూఢురారా అనేసాడు. సముద్రాన్ని చూసావు కాదు, దానికి మూఢత్వం. కళ్ళుండి చూడకపోతేవి, చెవులుండి కనకపోతేవి, సముద్రం పలుకుతుంది. దేవుడు ఉన్నాడు భయపడకుండా పలుకుతుంది. కానీ ప్రత్యేకించి ఆహారం ఉంది, ఆహారం దగ్గర కూర్చున్నావు, నీ ఆహారం పలుకుతుంది, నువ్వు విన్నావా దేవుడు ఉన్నాడు సమాచారం. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనం దేవుడు నీకు ఆహారం అనుగ్రహించుతూ తను ఉన్నాను అని చెప్తాను తెలియజేస్తున్నాడు అంట. రెండో అధ్యాయం 25వ వచనం ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించి ఎవరు సాధ్యం అడిగేసామంట మాట. నా సెలవు లేకుండా భోజనం చేసి సంతోషం నీ సాధ్యమా? నీకు ఇది నీ బాబు ఇచ్చిందిగా, నేను ఇచ్చిందని చెప్పేశాడు సమాచారం. నీ అబ్బ వల్ల కలిగింది కాదు, నేను ఇచ్చాను నీకు. భోజనం చేసి సంతోషించడానికి నేను అనుమతిస్తాను అనుగ్రహించాను చెప్పేసి సమాచారం. భోజనం అడిగించినప్పుడు దేవుడు ఉన్నాడని సమాచారం నీకు తెలియాల్సిన అవసరం ఉంది. అంత సాక్ష్యం పెట్టుకోండి. అక్కడ సాక్ష్యం లేకుండా అక్కడ వదిలిపెట్టలేదు. ఆకాశం నుంచి వర్షం కురిపించినప్పుడు సాక్ష్యం పెట్టాడు. గ్రంథం 10వ అధ్యాయంలో 13వ వచనం రాబడి ఉంది. గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా మెరుపులను పుట్టించును, తన ధనాగారములో నుండి రావించును. కాబట్టి మెరుపులు పుట్టిస్తాడు, వర్షం కురిచేటట్టు మెరుపులు పుట్టిస్తాడు. నేను మెరుపులు పుట్టించడం దేవుడు ఉన్నాడు, వర్షం వచ్చేస్తాను దేవుడు ఉన్నాడు, మెరుపులు పుట్టించే దేవుడు. ఆయన తను కూర్చిన సాక్ష్యం లేకుండా ఎక్కడా వదిలిపెట్టలేదు. నన్ను ఇవన్నీ ఆలోచించకుండా బుద్ధిహీనుడు దేవుడు లేడు అంటుంటాడు.
ఫ్యాన్ గారు అనిపిస్తుంటాడు, లైట్ వెలుగులో పుస్తకం చదువుతుంటాడు. కరెంట్ లేదన్నవాడు ఎలాంటి వాడో, ఈ సృష్టిలో ఇది సాక్ష్యాలు ఉంటే వాటన్ని కాదనేవాడు, దేవుడు లేదనేవాడు బుద్ధిశీలై ఉంటాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే అని భయపడాలా? రెండు, భయపడాలి. ప్రసంగ గ్రంథంలో మానవ కోటికి విధిగా ఏర్పాటు చేసిన విశేషమైన సమాచారం 12వ అధ్యాయం 13-14 వచ్చిన రాబడి ఉంది. విధిగా చేయవలసిన కార్యం ఇదంతా విన్న తర్వాత తేన పరసాధ్యమేలే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనుసరించుకున్నవాడు మానవ కోటికి ఇదే విధి తలరాత. ఇది తలరాత. ఇది దేవుడు ఉన్నాడు అంటే ఆయన భయభక్తులు కలిగి ఉంటూ నీ బాగా నీ తలరాత నువ్వు కలిసిపోండి కలుస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే నేరస్తుడు. మన కట్టను అనుసరించి నడుచుకోకపోతే నేరస్తుడు. దేవుడు ఉన్నాడు అనే వాస్తవం అంటాం. దేవునికి భయపడటం అవసరమో, ఆయన కట్టడం అనుసరించి నడుచుకోవటం అవసరం. దేవుడు ఉన్నాడని చెప్తా సార్. అందువల్ల దయతో మనం ఆలకించండి. సర్వోకమైన దేవుడు అదృశ్యమైన వాడు, కంటికి కనిపించేవాడు కాదు. ఆయన స్వభావం, ఆయన స్వరూపం అలాంటిది. స్వరూపాన్ని బట్టి అదృశ్యమైన వాడు. 105 సంవత్సరాలు దేవునితో భయభక్తులు కలిగిన అనుభవం కలిగిన మోషే అడిగితే అని మోషే, నేను నీకు కనిపించడా నువ్వు చావనేలా? వద్దు, నేను కనిపించాను ఏ మనుషుడు బ్రతకుడు. అందువల్ల నేను అదృశ్యమైన వాడు, నన్ను అదృశ్యంగానే ఉండని. నేను అదృశ్యమైనంత మాత్రం దేనైనా అర్థం కాదు. జగదుత్పత్తి మరియు సృజించబడిన వస్తువుల్లో నేను ఉన్నాననే దానికి ప్రతిదాన్ని సాక్ష్యం పెట్టేశాను. ఎక్కడ నొక్కినా దేవుడు ఉన్నాడు అని పలుకుతుంటాయి. ఆకాశ పక్షులు నొక్కితే దేవుడు ఉన్నాయని పలుకుతాయి. భూజంతువులు అడిగితే, మృగాలను అడిగితే దేవుడు ఉన్నాడని పలుకుతాయి. భూమిని నొక్కితే భూమి దేవుడు ఉన్నాడని పలుకుతుంది. పలకండి ఎవరు? సముద్ర చేపలు కూడా చెప్తాయి. సముద్రం దగ్గరికి వెళ్ళేవనుకో అదే చెప్తుంటుంది, దేవుడు ఉన్నాడు మాటలో ఉన్న మాట మాట్లాడుతుంది. ఆకాశంలో చూసి దేవుడు ఉన్నాడు సమాచారం తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి దేవుడు, అదృశ్యమైన వాస్తవమైన దేవుడిని నువ్వు తెలుసుకోవటం అవసరమైనది. ఆయన భయభక్తులు కలిగి ఉంటుంది అవసరమైన సమాచారం. ఆయన కట్టడలు ఉన్నాయి. ఈ కట్టడలను సృష్టి యావత్తు అనుసరిస్తుంది. కీర్తన 8వ కీర్తన సృష్టి యావత్తు ఆయన కట్టడలు అనుసరించి నడుస్తుంటుంది. కాబట్టి మన నరజాతిగా నీవు దాని సృష్టి కట్టడలు అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని 148వ కీర్తనలో సమాచారం రాబడి చదువుతాను. చాలా విశేషంగా ఇలా రాబడి ఉంది. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. 3వ వచనం, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగా నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశంలో జనములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించుడు గాక. ఆయన వాటికి నిత్యస్వామిగా స్థిరపరిచున్నాడు. ఆయన వాటికి కట్టలు నియమించను, ఏది దాన్ని అతిక్రమించను. దేవుడు సృష్టికి కట్టడం నియమించితే నేను అతిక్రమించకుండా నిర్ణయాలు పడుతుంటాయి. మనుషుని కట్టడాన్ని ఏర్పాటు చేసేందుకు అతిక్రమిస్తాడు. దేవుని కట్టడం అతిక్రమించే నలుగురు దోషి. కాబట్టి దేవుని ఎరగటం అనే ఒక అవసరమైన సమాచారం. దేవునికి భయపడి కట్టడం అనుసరించి నడుచుకోవడం అనే అవసరమైన సంగతి. సృష్టి అవద్దు అని కట్టడం అనుసరించి నడుచుకున్నప్పుడు నరుడు అని కట్టడం ఎందుకు అనుసరించి నడుచుకోకుండా ఉండాలి? నీకు స్వతంత్రుడైనా, నీ స్వతంత్రం అయితే నీ పర్యవసానం అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని యొక్క విమోచన కార్యక్రమాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడం అనుసరించి నడుచుకొని ఉండవాలి. ఇదే మానవ కోటికి విధి.
కారణమేమంటే గోడ మీద ప్రతి అంశాన్ని గురించి ఆయన విమర్శ చేస్తుంటాడు. దేవుడు భూనివాసుని విమర్శ చేస్తుంటాడు. ఈ భూనివాసుని విమర్శ చేస్తున్నప్పుడు తప్పించుకునే కార్యక్రమం ఏది ఉండదు. లేదు, సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుని దృష్టిలో కనబడకుండా ఉండేది ఏదీ లేదు. వాస్తవంగా ఫిబ్రవరి 4:13 ఆయన దృష్టికి 4:13 రాబడింది. కాబట్టి సర్వలోకానికి సృష్టికి తీర్పు తెచ్చే దేవుని పనులకు సమస్తం మొదటిగా తేటగా కనబడుతున్న కారణాన మనుషులు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. మరియు ఆయన దృష్టికి కనబడిన దృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతికావు, నీకు అనిపించిన సమయాన్ని ఎలా ఉపయోగించావు, నీకు అనిపించిన తలంతులు ఎలా ఉపయోగించబడ్డాయి, నీకున్న సమస్యను ఎలా ఉపయోగించావో లెక్క చెప్పాల్సిన అవసరం కలిగి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి లెక్క అడుగుతుంటాడు. కాబట్టి లెక్క అడిగే దేవునికి మనుషులు బాధ్యులై ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఆయన లెక్క చెప్పడం అంటే మామూలుగా లెక్క చెప్పడం కాదు. మామూలుగా ఆయన ఎంతవరకు లెక్క చెప్పినా కొద్ది చూస్తున్నాడు అంటే నువ్వు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటగా లెక్క చెప్పాలని కోరుకున్నాడు. మత్తయి సువార్త 12 35-36 వచ్చినాలు అప్పుడు ఉన్నాయి. దేవుడు లెక్క అడుగుతుంటాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అంటే ఊరకనే కాదు, ఉన్నాడని తెలుసుకోవడంలో కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏమిటో ఉన్నాడు, నిన్ను బాధ్యతగా ప్రత్యేకించి నేను మీతో చెప్పునేమనగా మనుషులు ప్రతి మాటను వచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. ప్రతి మాటలు వచ్చా ఎన్ని మాటలు అంటే మనం పెద్దగా అవసరం లేని మాటలు పలికిన మాటలు ఎన్ని ఉంటాయో, అవసరమైన మాటల కంటే అవసరమైన మాటలు ఎక్కువ బయటకొస్తాం కదా. ఇలాంటివి లెక్క ఎందుకు బతికా ఈ మాటలు లెక్క చెప్పాలి. కాబట్టి విమర్శ చేసే దేవుడు ఉన్నాడు. దేన్ని గాలికి వదిలిపెట్టలా. దేవుడు దేన్ని గాలికి వదిలిపెట్టడు. కాబట్టి నువ్వు చేసే సమస్త కార్యక్రమం ఈ భూమి మీద దేహం అనుగ్రహించిన తర్వాత, నీకు భూమి ప్రాణం అనుగ్రహించిన తర్వాత, తలాంతరం అనుగ్రహించిన తర్వాత, సమయం అనుగ్రహించిన తర్వాత నీ సమయాన్ని నీ దేహంతో ఎలా ఉపయోగించావు అనే ఒక ప్రతి దాని విషయంలో దేవుడు లెక్క అడిగే పరిస్థితుల్లో నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్న రూపంలో మనం బ్రతుకుతున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా ఏదో మనకు తోచినట్టు, లేకపోతే మనకు నచ్చినట్టు జీవితం కొనసాగించడం దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. అందువల్ల రైతులను మనం ఆలకించి దేవుడు ఉన్నాడు అనే సమాచారం మర్చిపోకూడదు. దీన్ని నొక్కినా దేవుడు ఉన్నాడు అంటాడు. నీ ఆహారం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు అనే భావం నీ కళను పోషించ వరకు ఆయన సెలవు లేకుండా నువ్వు ఆహారం తిని సంతోషించే నీ కాదు నీవనే వచ్చిన అయ్యే కార్యక్రమం కాదు. నీ వర్షం కాదు, నీ డాక్టర్ వర్షం కూడా కాదు. నీకు 100 మంది డాక్టర్లు పెట్టుకుని అది వర్షం అయ్యే పని కదా. ఆయన సెలవు కావాలి, నువ్వు ఆహారం తిని సంతోషించాలంటే అలాంటి నొప్పులు పెట్టి ఏర్పాటు చేసి పెట్టిన పరమ దేవుడిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన కట్టును అనుసరించుతూ ఆయన లెక్క చెప్పాల్సిన బాధ్యత కలిగి భయపడుతూ జీవితం కొనసాగించి కృతజ్ఞతగా ఉండే అవసరం అవుతుంది. అందులో ప్రత్యేకించి మనం చేసిన ప్రతి దుష్కార్యం కొరకు విమోచన ఏర్పాటు ఉంటుంది. ప్రత్యేకమైన ఆయన క్రీస్తులో చేసిన ఆ ఏర్పాటుకు వస్తేనే మనుషులు పాప క్షమాపణ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తులో అనుగ్రహించబడిన విమోచన కార్యక్రమం దేవుడు క్రీస్తు ప్రభువునందు చేసిన విమోచన ఏర్పాటు. ఆయన కుమారుని శిలువ రక్తంలో మనుషుల పాపాలు కడిగివేసి మనుషులు నీతిమంతులుగా తీర్చే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. నీ తెలియక చేసిన సమస్త కార్యక్రమం తీర్చివేసి నీతిమంతులుగా తీర్చే ఒక విశేషమైన దేవుని ఎరిగిన వాళ్ళు ఆయన సంకల్పాన్ని, నీ విమోచన సంకల్పాన్ని కూడా ఎరగాల్సిన అవసరం కలిగిన వారు అంటారు. కాబట్టి క్రీస్తు నందు ఉన్న ఈ సంకల్పంలో నిలిచి ఆయన ప్రజలుగా భూమి జీవించుతూ ఆయన ఏర్పాటు చేసిన ఆయన శరీరమైన సంఘంలో నిత్యత్వం అనుభవించడానికి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అలాగే చేయడం దేవుడు అనుకోవడం మనం నిలబిస్తుంది చేరుగాక.
దైవ ధ్యాన గీతం వచ్చి